గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుపుకున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తుంటే ముఖం చాటేసి రాష్ట్రం నుంచి తప్పించుకుపోయిన మంత్రి తన బురదను ఇతర మంత్రులకు రుద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంత్రులందరూ అవినీతి పరులేనని చెప్పే ప్రయత్నం చేసిన పొంగులేటి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన రెవెన్యూ శాఖ అదేవిధంగా తన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు అన్నిటినీ ఒక్కటొక్కటి కూడా ఆధారాలతో పాటు బయటపెడితే ఏ రకమైనైతే కలుగుల నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారు బయటికి వచ్చి అసహనంతో తనకు బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి తనొక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి కూడా మరి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్గా ఆధారాలతో బయటపెట్టినామో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద వెళ్ళినది తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురదలు వెళ్ళాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు.